మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈరోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈరోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నానంటే పారాషూట్ ఆయిల్ గురించి పూర్తి వివరాలు అయితే ఇవ్వబోతున్నాను. అయితే పారాషూట్ ఆయిల్ గురించి మాకు తెలుసండి, దీని గురించి ఏంటి వివరాలు అని అనుకుంటున్నారా? ఇది ఏ రకంగా యూజ్ చేస్తే లాంగ్ హెయిర్ వస్తుంది, అలాగే మనకున్న డాండ్రఫ్ని పోగొట్టుకోవడానికి ఇందులోని ఏంటి మిక్స్ చేయాలి వగేరా విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది, అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, పారాషూట్ అడ్వాన్స్ అని, పారాషూట్ ఆయుర్వేదిక్ అని చెప్పి పారాషూట్లోనే చాలా రకాలు అయితే వచ్చాయి. మనకు తెలిసిందైతే పారాషూట్. ఈ పారాషూట్ నేను చిన్నప్పటి నుంచి అయితే వాడుతున్నాను. అయితే పారాషూట్ని ఏ విధంగా యూజ్ చేస్తే మనకి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది తెలుసుకుంటూ పారాషూట్లోని ఎటువంటి లాభాలు ఉన్నాయి, పారాషూట్ ఎవరికి పడుతుంది ఎవరికి పడదు అనే దాని గురించి తెలుసుకుందామండి. అయితే పారాషూట్ ఆయిల్ ప్రతి ఒక్కరికి కూడా పడుతుంది. వీళ్ళకి పడదు వీళ్ళకి పడుతుంది అనేమి ఉండదు, అందరికీ పడుతుంది. కొబ్బరి నూనె అండి, స్వచ్ఛమైన కొబ్బరి నూనె మనకి ప్రతి ఒక్కరికి కూడా అవసరం. మనం తినే ఆహారంలో కావచ్చు, లేదంటే తలకు పెట్టుకునే నూనెలోనైనా కొబ్బరి నూనె అనేది అవసరం. అయితే మనం కేరళ వాళ్ళలాగా కుకింగ్లోనైతే వేసుకోలేం కాబట్టి తలకైతే వాడుతూ ఉంటాము. అయితే ఇలా తలకి పెట్టుకునేటప్పుడు చాలామందికి తెలియని విషయాలు ఈరోజు మనం డిస్కస్ చేసుకుందామండి. చాలామందికి ఏంటంటే డైరెక్ట్గా అప్లై చేసేస్తూ ఉంటారు, లేదంటే కొంచెం ప్రీహీట్ చేసి అప్లై చేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మనకి జుట్టు లాంగ్గా వచ్చేయడం, ఇంకా అలాగే డాండ్రఫ్ పోవడం అనేది జరగదు. ఇందులోనే ఏంటంటే మిక్స్ చేయాలనేది తెలుసుకుందాం. ఇంకెన్ స్ట్రాంగ్ థిక్ హెయిర్ కావాలి అనుకున్న వాళ్ళు పారాషూట్ ఆయిల్లోని కంపల్సరీ మెంతులు ఇంకా అలాగే కర్రీ లీవ్స్ అయితే వేసి కొంచెంగా మరిగించి ఫ్రై అయిన తర్వాత మనం అది వడకట్టుకొని ఆ ఆయిల్ని అప్లై చేసుకుంటే మనకి లాంగ్ అండ్ థిక్ హెయిర్ అనేది వస్తుంది, అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. అలాగే చాలామందికి డాండ్రఫ్ అనేది ఉంటుంది. డాండ్రఫ్ కోసము చాలా రకాల షాంపూస్ అయితే యూజ్ చేస్తున్నారు. అది చాలా వరకు తప్పండి. మీరు ఏ షాంపూ యూజ్ చేసినప్పటికీ కూడాను ఫ్రీక్వెంట్గా హెడ్ బాత్ చేయడం వల్ల డాండ్రఫ్ అనేది తగ్గుతుంది. అయితే ఇది డాక్టర్లు కూడా అడ్వైస్ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని షాంపూస్ యూజ్ చేయడం వల్ల మనకి కెమికల్ బేస్డ్ షాంపూస్ ఉండడం వల్ల మనకి హెయిర్ అనేది పాడైపోతూ ఉంటుంది. హెయిర్లో ఉన్న క్యాటరేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కలర్ అనేది తొందరగా పోతుందన్నమాట. సో గ్రే హెయిర్ అనేది వెంటనే వచ్చేస్తుంది ఎక్కువ సార్లు షాంపూ చేయడం వల్ల, అంటే బయట షాంపూలు. అండ్ అలాగే డాండ్రఫ్ పోవడానికి యూజ్ చేస్తున్నాం మనం ఇక్కడ. డాండ్రఫ్తో పాటు మనకి ఇది ఎడిషనల్గా యాడ్ అవుతుంది. సో రెండు కలిపి మనకి ఏంటంటే డాండ్రఫ్ ఇంకా అలాగే గ్రే హెయిర్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటి పొరపాటు ఎప్పుడు చేయకండి. ఇందులోని మనకి హోమ్ రెమెడీస్ చాలానే ఉన్నాయి. ఫస్ట్ కొంచెంగా ఉండేటప్పుడు, డాండ్రఫ్ కొంచెంగా ఉండేటప్పుడు మనం ఈ రెమెడీస్ యూజ్ చేసినట్లయితే తొందరగా పోతుంది. ఇంకా ఎక్కువ అయిపోయింది, తీవ్రత ఎక్కువగా ఉంది, డాండ్రఫ్ వల్ల అవి ఫ్లేక్స్గా మారి జుట్టు అంతా పట్టేస్తుంది, లేదా అంటే కొంతమందికి గట్టిగా జుట్టులోని పట్టుకొని ఉంటుందండి. ఆ ఫ్లేక్స్ లాగుతూ ఉంటే జుట్టుతో పాటు వచ్చేస్తుంది అనమాట. అండ్ అలాగే కొంతమందికి ఏంటంటే అతుక్కుపోయినట్టుగా ఉంటుందన్నమాట. డాండ్రఫ్ తీస్తూ ఉంటే గోళ్ళలోకి ఆ మట్టిలాగా అనేది వస్తుంది డాండ్రఫ్. రెండు రకాలుగానైతే వస్తుంది. ఏదైనప్పటికీ కూడాను ఇది ఎక్కువ అయితే, డాండ్రఫ్ తీవ్రత ఎక్కువ అయినప్పుడు మనకి పింపుల్స్ ఇలాంటివన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది. చాలామందికి తెలియని విషయం ఇంకోటి ఏంటంటే నెక్ మీద కూడా డాండ్రఫ్ పడితే పింపుల్స్ అనేవి వస్తాయి. అయితే ఇవి పోవడానికి మనము మెడికేటెడ్ షాంపూస్ అయితే కంపల్సరీ యూజ్ చేయాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదంటే నేను రాబోయే వీడియోలోని ఏ షాంపూని యూజ్ చేయాలి అనేది చెప్తాను. మా అమ్మాయికి అయితే యూజ్ చేసాము, ఎందుకంటే ఆ డాండ్రఫ్ తీవ్రత అనేది ఎక్కువ అయిపోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా ఇవి మారుతాయి అన్నమాట. సో అప్పుడు ఏంటంటే మెడికేటెడ్ షాంపూలోకి ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది. లేదు ఇన్ కేసు ఇంకా స్టార్టింగ్లో ఉంది డాండ్రఫ్ అనుకునేటప్పుడు మీరు ఇంట్లోనే చిన్న చిన్న హోమ్ రెమెడీస్ అనేవి చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు నేను చెప్తాను. పారాషూట్ ఆయిల్ని కొంచెంగా గిన్నెలోకి తీసుకొని కరక్కాయని కొంచెంగా కాల్చుకొని ఆ తర్వాత దాన్ని చిదగొడితే పౌడర్ లాగా వస్తుంది. ఆ పౌడర్ని అందులో మిక్స్ చేయాలి, ఆ ఆయిల్లో మిక్స్ చేయాలి. మిక్స్ చేసి బాగా కరిగిన తర్వాత
బాగా మెత్తగా అయిపోవాలండి. పౌడర్ అనేది మెత్తగా అయిపోవాలి. ఈ ఆయిల్ ఏదైతే ఉంటుందో ఇందులో కరిగిన తర్వాత మనకి స్కాల్ప్కి పెట్టినట్టు ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక 1 అవర్ తర్వాత హెడ్ బాత్ అయితే చేయాలి. ఇలా చేయడం వల్ల డాండ్రఫ్ అనేది పోతుంది. ఇంకొక రెమెడీ కూడా ఉంది, అది కూడా చెప్తాను. పారాషూట్ ఆయిల్లోనే ఈ రెమెడీస్ మనకి బాగా పనిచేస్తాయి అన్నమాట మిగతా ఆయిల్స్తో కంపేర్ చేసుకుంటే. అదేంటంటే ఈ కరక్కాయ, ఇంకా అలాగే కర్పూరం ఉంటుంది కదండి, క్యాంఫైర్, అది కూడా మిక్స్ చేసి తలకి పట్టించడం వల్ల మనకి డాండ్రఫ్ అనేది పోతుంది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్తో వచ్చిన డాండ్రఫ్లు ఏవైతే ఉంటాయో ఇవి పోతాయి అన్నమాట. ఇది బాగా క్యూర్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో రాబోతుంది, తప్పకుండా చూడండి. మెడికేటెడ్ షాంపూ ఏది యూజ్ చేయాలి అనేది ఆ వీడియోలో చెప్తాను. పారాషూట్ ఆయిల్లోని కరివేపాకు, మెంతులు వేయమని చెప్పాను కదండి. కొంతమందికి కరివేపాకు పడదనమాట. అలాంటి వారికి, అంటే వేడి శరీరం ఉన్న వాళ్ళకి కరివేపాకు వేయడం వల్ల జుట్టు రాలుతుంది, ఇంకా అలాగే చేతులు కాళ్ళు మంటలు అయితే వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కరివేపాకుని అవాయిడ్ చేసి ఓన్లీ మెంతులు వేసుకొని మీరు అప్లై చేసుకోండి. 1 లీటర్ డబ్బా వచ్చేసి మనకి 380 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. ఇంకా ఆన్లైన్లోనైతే తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. అప్పుడప్పుడు ఆఫర్స్ పెడుతూ ఉంటారు, తప్పకుండా ఆన్లైన్లో కూడా చెక్ చేస్తూ ఉండండి. ఈ బ్లూ కలర్ డబ్బా చూడగానే పారాషూట్ ఆయిల్ తలకి మాత్రమే అని అనుకుంటాము, కానీ ఇక్కడ ఎక్కడ కూడాను హెయిర్ ఆయిల్ అని మెన్షన్ చేయరండి, అది గమనించుకోండి. ఎందుకంటే ఇది కుకింగ్లో కూడా యూజ్ చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, దీని గురించి పూర్తి రివ్యూ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.